ఎస్ విల్సన్ గారు ఒక సెకండ్, శ్రీనివాస్ చౌదరి గారు, శ్రీనివాస్ చౌదరి గారు. అండి ఆవిడ కదాంబర్ జిత్వానిని ఒక సాక్షి టీవీలో కూర్చోబెట్టి ఫోటోలు వేసి ఆవిడ హనీ ట్యాప్ అని, టెర్రరిస్ట్ అని, నేరాలు అని 9 రాష్ట్రాల్లో 10 రాష్ట్రాల్లో కేసులు ఉన్నాయని కూడా చెప్పారు. ఇలా వ్యక్తిగతంగా ఆవిడ చాలా తప్పుడు చేసిందని, వ్యభిచారం చేసిందని కూడా చెప్పారు. ఒక మహిళల పట్ల మీ ఛానల్లో పిలుగు లేదా? ఒకవేళ తప్పు చేసి ఉంటే ఆమె విచారిద్దాం, దానికి శిక్ష వేస్తారు. కానీ మీరు మాట్లాడారు శ్రీనివాసరావు గారు, మన పేటిఎం ఛానల్ ఏమున్నాయి? రైట్ 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 మన వేరే ఛానల్ గురించి మనకి ఎందుకు లేదు. మన ఛానల్లో రైట్ వాయిస్ జనాలకు తీసుకెళ్దాం. వేరే ఛానల్ ఏంటంటే మనకు ఎందుకు లేదు, మన ఛానల్లో రైట్ వాయిస్ మనం బయటకు తీసుకెళ్దాము. ఏది నిజాలన్నా నిజాలు చెప్తాం. ఎస్ ఎస్ లక్ష్మణ్ గారు ఒక నిమిషం ప్లీజ్. లక్ష్మణ్ గారు మీరు మధ్యలో మాట్లాడకండి ప్లీజ్. కాదు లక్ష్మణ్ గారు వాయిస్ ఎవరు వెళ్ళట్లేదు. లక్ష్మణ్ గారు మీరు టైం ఇచ్చాను కదా, లక్ష్మణ్ గారు మీరు టైం ఇచ్చాను కదా, ఒక నిమిషం ఆగండి మీరు ప్లీజ్. లక్ష్మణ్ గారు మీరు ఆగండి. శ్రీనివాస్ చౌదరి గారు లక్ష్మణ్ ఒక నిమిషం. దీని వెనకాల పెద్ద కుట్ర తాగుంది. దీని వెనకాల చాలా మంది పెద్దలు ఉన్నారు, వాళ్ళని బయట తీసుకురావాలి. ఖచ్చితంగా విచారణ జరుగుతుంది. ఇప్పుడు కనబడే పేర్లు చెప్పే మాటలు కాదు సార్. దీని వెనకాల పగడబందీగా చాలా పెద్దలు కుట్ర ఉంది. దీని వెనకాల వాళ్ళకు 100 కోట్ల రూపాయలు చేతులు మారాయి. ప్రధానంగా ఐఏఎస్ ఐపీఎస్ లాంటి వాళ్ళు దిగారంటే ఖచ్చితంగా ఇది చాలా క్షుణ్ణంగా లోతుగా విచారించాల్సిన అవసరం ఉంది. ఒక ఆఫ్టర్ ఆల్ ఒక మహిళ కోసం ఇంత పెద్ద ఎత్తున నెట్ కోసం దిగారంటే ఒక వ్యవస్థ, అంటే అంతరాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవస్థ ముఖ్య కారకులైన వ్యక్తులు, అందులో ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ చీఫ్ అయినటువంటి ఆంజనేయులు దిగాడంటే దీనికి ఏంటి కారణం అనే విషయం పైన అనుమానాలు ఉన్న ప్రజలకి దాన్ని నివృత్తి చేయాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ట్రాన్స్పరెంట్ గా విచారణ చేసి చట్టపరంగా చర్య తీసుకోవడానికి వెనకాల ఉన్న పెద్దలు గద్దలు బయటకు వస్తారు. నేను చెప్పేది ఒకటే, మహిళలకు అన్యాయం జరిగితే ఎవరైనా ఖండించాల్సింది. మహిళా కమిషనే కాదు, భారతదేశంలో ఏ మహిళ జరిగినా అన్ని ఖండించాల్సిన బాధ్యత మనకు ఉంది. ఎందుకు బెంగాల్లో ఆ డాక్టర్ గారిని చంపేశారు, దాని మీద విచారణ జరుగుతుంది కదా, ఎవరో బయట వస్తున్నారు కదా. మొదట్లో ఎవరో చెప్పారు, ఇప్పుడు ఎవరో కనబడుతున్నారు. ఇప్పుడు శ్రీనివాస్ గారు తప్ప ఇప్పుడు లక్ష్మణ్ గారు ఒక పాయింట్ అడిగారు, ఒక క్వశ్చన్ అడిగారు. లక్ష్మణ్ గారు ఒక పాయింట్ అడిగారు ఏంటంటే జనసేనకి శ్రీనివాస్ చౌదరి గారు లక్ష్మణ్ గారు క్వశ్చన్ అడిగారు ఏంటంటే జనసేనకి స్టార్ క్యాంపెయినర్ గా వ్యవహరించిన ఎన్డీఏ ప్రభుత్వము అధికారంలోకి రావాలని కోరుకున్న జానీ మాస్టర్ పైన ఇవాళ హైదరాబాద్లో ఒక కేసు నమోదైంది. తనతో పాటు పనిచేసే ఒక కొరియోగ్రాఫర్ తనని లైంగికంగా వేధించారని చెప్పి పలుమార్లు తనమైన అత్యాచారానికి పాల్పడ్డారని కూడా తను ఒక కేసు పెట్టారు. సో ఇప్పుడు మీరు అదే స్ఫూర్తిని ఇక్కడ కూడా కొనసాగిస్తారా? ఆ జానీ అనే మాస్టర్ ఎవరైతే ఉన్నారో అతని మీద అభియోగాలు నమోదైన నేపథ్యంలో ఆ కేసు అంత సీరియస్గా మీరు తీసుకొని ఒక మహిళకు అన్యాయం జరిగిందనే విధంగా మీరు మాట్లాడతారన్నది ఒక ప్రశ్న లక్ష్మణ్ గారు అడిగారు. చాలా మంచి ప్రశ్న వేశాడు. లక్ష్మణ్ గారికి నేను అభినందన కూడా తెలియజేస్తాను. ఎందుకంటే ఒక గోరంట్ల మాధవ్, ఒక దువ్వాడ శ్రీనివాసు, ఒక ఆయన పేరు అనంతబాబు, లేదంటే సజ్జలో రాగులో జొన్నలో ఎవరైనా కానీ మహిళల ఇట్లా ప్రవహించే తీవ్రం ఖండించాలి. అదేవిధంగా మలయాళ ఫిలిం ఇండస్ట్రీలో కాస్టింగ్ హౌస్ బయటకు వచ్చింది. ఈరోజు జానీ మాస్టర్ ఎవరో మీద కేసు చేశారని ఆవిడ కేసు పెట్టింది. సరే ఇక్కడ నాకు కావాల్సింది మగ మృగాలు చేస్తున్నటువంటి దాడిని ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత, కేసులు బలంగా పెట్టాల్సిన అవసరం ఉంది. మేము ఎవరు తప్పు చేయడం, మేము తప్పు చేయడం ఇంకో సమస్య లేదు సార్. మా పార్టీ ఆదిమూలం ఎమ్మెల్యే వైసీపీ చూస్తే మా ఒక చిన్న కేసులు ఇప్పుడు సస్పెండ్ చేశారు, పారేసాం, విచారణ చేసాం, కేసు పెట్టాం, జైల్లో పెడతాం తొందరలో, ఎవరిని వదలం. మహిళల పట్ల చేస్తున్న ఈ దుర్మార్గమైన చర్యలను తీవ్రంగా ఖండించేది కాకుండా చర్యలు కూడా అదే తీవ్రంగా ఉంటాయి. ఎవరిని క్షమించమని చెప్తున్నాను నేను. రాయదుర్గంలో ఎవరో ఆవిడ కేసు పెట్టింది, కొరియోగ్రాఫర్ పేరు నాకు తెలియదు. ఇది తప్పు సార్. ఇది జానీ మాస్టర్ అయినా వాళ్ళ ఇంకొక ఆయన మాస్టర్ అయినా ఎవడప్పైనా సరే ఎవరిని వదిలిపెట్టాం. ఎందుకంటే తప్పు చేస్తే ఇంకా మాస్టరే ఉంది. ఆయన మాస్టర్ గురువు అంటే అర్థమైంది, మాకు తెలియకపోతే ఎట్లా చేస్తే తప్పు కదా. కాబట్టి మహిళల పట్ల ఆంధ్ర రాష్ట్రంలో సద్భావన తీసుకురావడానికి ఇటువంటి పరిణామాలు వస్తే మాత్రం చాలా ప్రమాదం. ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటాం, కేసు విచారిస్తాం. జానీ మాస్టర్ ఇంకో తన వెనక ఎవరున్నా అవసరం అనుకుంటే ప్రజారాజ్యం పార్టీ వాళ్ళతో మన జనసేన మిత్రులతో చెప్పాం, సస్పెండ్ చేస్తారని. పార్టీలో చేరినట్టు కూడా కండువా కప్పుకున్నాడు, వాళ్ళు సస్పెండ్ కూడా చేస్తారు. ఆ తెల్లారితో మాట్లాడని కూడా విచారణ జరగాలి. జస్ట్ అది ఇప్పటివరకు ఆరోపణ మాత్రమే. కాబట్టి అది ఏం జరుగుతుంది అదే కృష్ణాంజనేయులు గారు వేరే ఛానల్కి వెళ్ళాను సార్, నేను లెఫ్ట్ అవుతున్నాను. రైట్, థ్యాంక్ యూ లక్ష్మణరావు గారు. అయితే కృష్ణాంజనేయులు గారు ఇక్కడ అంటే ఒకే కేసుకి 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఒక ఆస్పెక్ట్ ఏంటంటే కృష్ణాంజనేయులు గారు ఇక్కడ 2 ఆస్పెక్ట్స్. ఒకటి ఏంటంటే తనకు సంబంధించిన క్యారెక్టర్ అసాసినేషనో లేకపోతే ఆ క్యారెక్టర్ అనేది హనీ ట్రాప్ చేసే లాంటి ఒక నేచర్ ఉంది, తన మీద గతంలోనే కేసులు నమోదయ్యాయి. కాబట్టి ఈ కేసును కూడా అదే కోణంతో చూడాలి, కేవలము బెదిరించే దూరంలో మాత్రమే ఆమె ముందుకెళ్తుంది అనేది ఒక ఆస్పెక్టు జనాలకు తీసుకెళ్లే ప్రయత్నం ఒకటి చేస్తున్నారు. రెండో ఆస్పెక్ట్ ఏంటంటే కేవలం జగన్మోహన్ రెడ్డి సజ్జలను టార్గెట్గా చేసేందుకు ఈ మొత్తం విషయాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం టీడీపీ చేస్తుందన్న మరో వర్షన్ వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. సో ఈ 2 స్టేట్మెంట్స్ని బేస్ చేసుకొని మొత్తానికి అక్కడ రెడ్ బుక్ రాజ్యాంగంలో రాసుకున్న 3 పేర్లని
ఇక్కడ టార్గెట్ జరగడం తప్ప ఆ మహిళకు న్యాయం చేయాలనే ఆలోచన ఏమాత్రం లేదు టీడీపీ పార్టీకి, లేకపోతే ఇప్పుడున్న ఎన్డీఏ ప్రభుత్వానికి అన్నది వైసీపీ చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఎలా చూడాలంటారు దాన్ని? సార్ నేను ఒక మాట చెప్తానండి. కృష్ణాంజనేయులు సార్ విల్సన్ గారు ఒకసారి కృష్ణాంజనేయులు గారు రెస్పాండ్ అవ్వండి. కృష్ణాంజనేయులు గారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి రాజకీయ ప్రత్యర్థులే, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూడా. అలాగని వాళ్ళ మీద ఏమన్నా అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారా? ఇప్పుడు కాదంబరి జత్వానికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ పోలీసులు విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇబ్రహీంపట్నంలో అక్రమంగా కేసు పెట్టారు అనేటువంటిది ఇప్పుడు పోలీసుల మీద వచ్చినటువంటి ఆరోపణ. ఐపీఎస్ల సస్పెన్షన్ యొక్క ఉద్దేశం కూడా అది. ఒక ప్రభుత్వం గిన ఆవిడ మీద అలా అక్రమంగా గిన కేసు పెట్టకపోతే ఈ రోజున వీళ్ళకి అలాంటి అవకాశం ఉండేది కాదుగా. అంటే ఏమంటుందంటే మీరు అన్నది అది అక్రమ కేసా కాదా అన్నది విచారణ జరగాలి. ఒకటి ఆ అక్రమ కేసు అయ్యే అవకాశం ఉందా లేదా అన్న పక్కన పెడితే తనకి గతంలో ఇలాంటి ఒక నేర చరిత్ర ఉంది, లేకపోతే ఇలాంటి ఒక ఆలోచన విధానంతో తను కలిసి అంటే వెళ్ళలేదు. ఎందుకంటే ఏషియన్ పెయింట్ సంబంధించిన డైరెక్టర్ మీద ఇప్పుడు మనం జిందాల్ గురించి ఎవరైతే మాట్లాడుకుంటున్నామో ఆయన మీద కూడా అలాంటి కేసే అన్నది ఇవాళ వైసీపీ చెప్పే ప్రయత్నం చేస్తుంది. అంటే తన క్యారెక్టర్ని ఇక్కడ చూపిస్తూ లేదా గతంలో తన మీద నమోదైన కేసును చూపించి తన ఆలోచన విధానం అలానే ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఈ కేసులో ఆమె చేస్తున్న ఆరోపణలకి వాల్యూ లేదు, లేకపోతే బలం లేదు అనే ప్రయత్నము ఇవాళ చెప్పే ప్రయత్నం. అంటే దానికి సంబంధించి ఇప్పటివరకు సాక్షిదారులు 40 రోజులు వచ్చారు, ఆమెను ఇక్కడ బంధించారు, ఇవన్నీ అన్నవి కేవలం ఇప్పటిదాకా ఓన్లీ స్టేట్మెంట్స్ వరకే ఉన్నాయి. దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు ఇప్పటికైతే బయటికి రాలేదు. సబ్జెక్ట్ కరెక్షన్ మీరు దాన్ని గమనించాలంటున్నాం. ఎందుకు రాలేదండి? సాక్ష్యాధారాలు బయటకు వచ్చాయి. మీరు ఈ కేసులో ఆవిడ ఫిర్యాదుకు సంబంధించినటువంటి విషయంలో పోలీసులు దర్యాప్తు జరిపారు. విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రత్యేకంగా ఒక డీసీపీ స్థాయి అధికారిని విచారణకు ఆదేశించారు. విచారణలో చాలా స్పష్టమైనటువంటి ఆధారాలు కూడా దొరికాయి. ఏం దొరికాయి అనంటే ఆవిడ కుక్కల విద్యాసాగర్కు సంబంధించినటువంటి భూమిని ఆవిడ అక్రమంగా వేరే వాళ్ళకి అమ్మటానికి ప్రయత్నం చేశారు, వేరే వాళ్ళతో అగ్రిమెంట్ చేసుకున్నారు అనేటువంటి ఆరోపణ అప్పుడు అక్రమ కేసు. దాంట్లో ఎవరైతే అప్పుడు అగ్రిమెంట్ చేసుకున్నారో వాళ్ళని పిలిచి విచారించారు. వాళ్ళు వహిస్తారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళే, కుక్కల విద్యాసాగర్ సంబంధించినటువంటి మనుషులే. మాకు తెలియదా ఆవిడ మాకు ఏ భూమి అమ్మలేదు, మేము అగ్రిమెంట్ చేసుకోలేదు అని చెప్పారు. అంటే కుక్కల విద్యాసాగర్ ఒక ఫేక్ డాక్యుమెంట్ సృష్టించి దాని ప్రకారంగా ఆవిడ మీద అక్రమంగా కేసు పెట్టారు. అతను ఇచ్చినటువంటి ఫిర్యాదు ప్రకారంగా అప్పుడు ఇబ్రహీంపట్నం పోలీసులు ఆవిడ మీద కేసు పెట్టి ఆవిడని నిర్బంధించారు. ఇబ్రహీంపట్నం పోలీసులను కూడా సస్పెండ్ చేశారు. వాళ్ళ మీద కూడా సస్పెన్షన్ పడి. అంటే ఇప్పుడు ఇంతకన్నా ఏం ఆధారాలు కావాలి? ఆవిడ మీద పెట్టినటువంటి ఫోర్జరీ కేసు, అదే విధంగా ఆవిడ డాక్యుమెంట్కి సంబంధించినటువంటి కేసు, ఆవిడ భూమిని అమ్మారు అనేటువంటిది అన్ని అబద్ధం అని తేలింది. ఆవిడ మీద పెట్టినటువంటి కేసే శుద్ధ అబద్ధము. అది పూర్తిగా కావాలని ఆవిడని నిర్బంధించడం కోసం ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చి ఇక్కడ నిర్బంధించి ముంబై పోలీసులకు అందుబాటులో లేకుండా చేయటం ద్వారాగా ఆవిడ సజ్జన్ జిందాల్ మీద అయితే కేసు పెట్టిందో ఆ కేసు ముంబై పోలీసులు విత్డ్రా చేసుకునేటువంటి విధంగా, ఎందుకు ఈవిడ విచారణకు హాజరవ్వలేదు ముంబై పోలీసుల విచారణకు అనేటువంటి విధంగా వాళ్ళు కారణం చెప్పి సజ్జన్ జిందాల్కు సంబంధించినటువంటి ఆ కేసులో వాళ్ళు పోలీసులు ఆ కేసు విత్డ్రా చేసుకున్నారు. దీనికి ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మోటివ్ ఒకటి సజ్జన్ జిందాల్కు సహకరించేటువంటి విధంగా వ్యవహరించారు అనేటువంటి స్పష్టంగా అర్థమవుతున్న అంశం. ఎప్పుడైతే ఈ కాదంబరి జత్వాన్ని ఆంధ్రప్రదేశ్ పోలీసులు అదుపులో ఉందో అప్పుడే ఆ తర్వాతే ముంబై పోలీసులు సజ్జన్ జిందాల్ మీద ఉన్నటువంటి కేసుని విత్డ్రా చేసుకుంటారు. అంటే ఈ రెండింటికి కోఇన్సిడెంట్ ఉందన్నమాట, ఈ రెండింటికి సంబంధం ఉందన్నమాట. దీన్ని బట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ఖచ్చితంగా ఆ సజ్జన్ జిందాల్ కేసులో అతన్ని కాపాడటం కోసం ఇచ్చేసారు. రెండో అంశం ఏంటంటే ఆవిడ అలాంటిది ఇలాంటిది అని అంటే ఖచ్చితంగా ఆవిడకి ఆ సంబంధించినటువంటి వ్యవహారాల్లో ఎవరినైనా మోసం చేస్తానో అని ట్రాప్ చేస్తానో ఆవిడ మీద కేసులు ఉంటాయి. దాని మీద కూడా చట్టబద్ధంగా విచారిస్తారు. దానికి దీనికి సంబంధం లేదు. ఇక్కడ బాధితురాలు ఆవిడ కాదంబరి జత్వాని ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఇబ్రహీంపట్నం కేసులో బాధితురాలు. రైట్, ఆ కేసు వరకే మనం చూడాలి. విల్సన్ గారు. ఎస్ అండి, కృష్ణాంజనేయులు గారు చెప్పినట్టు 100% అది పర్ఫెక్ట్. ఎందుకంటే ఆమె విషయంలో బయట ఎక్కడ కేసులు ఉన్నా మాకైతే అభ్యంతరం లేదు. ఆమె మీద 100 కేసులు పెట్టుకోండి అని ట్రాప్ చేస్తే బాధ్యతలు ఎవరు ఉంటే వాళ్ళు పెట్టుకోవచ్చు. వాళ్ళ హక్కులు ఉంటుంది. పురుషులకి స్త్రీలకి హక్కులు ఉంటాయి, పురుషులకి అదే హక్కులు ఉంటాయి.
కాబట్టి ఆ హక్కులు పురుషులు వినియోగించుకుంటే నాకైతే అభ్యంతరం లేదు. రైట్. కానీ ఒక మహిళ ఇక్కడికి వచ్చి 40 రోజుల పాటు నిర్బంధించడం అనేది ఆంధ్రప్రదేశ్ ఇమేజ్ని దెబ్బతీసే వ్యవహారం. ఈ రోజు భారతదేశం మొత్తం ఈ సబ్జెక్ట్ నడుస్తుందంటే ఆంధ్రప్రదేశ్ లో ఒక పోలీసులు ఇంత స్థాయిలో దిగజారిపోయారంటే అసలు ఆ కాకి బట్టలకి అవమానం, ఇండియన్ కాన్స్టిట్యూషన్ కి అవమానం. మీకు రాజ్యాంగం ప్రకారం పనిచేయమన్నారు తప్ప మీరు పొలిటికల్ బాసులు ఏమని చెప్తే ఏదంటే అది చేయడానికి మీరు సిద్ధపడ్డారంటే అసలు మీరు మనుషులే కాదు. అంటే ఉద్యోగం చేయడానికి అట్ట అర్హులు కాదు, అసలు మానవత్వమే లేదనేది అర్థమవుతా ఉంది. వాడు కుక్కల విద్యాసాగర్, నక్కల విద్యాసాగర్ వాడు పెట్టిన కేసే ఫాల్స్ అనే సంగతి ముందే తెలుసు. ఈ కృష్ణాంజనేయులు మన ఆయన ఎవరు రామాంజనేయులు ఇంటెలిజెన్స్ ఆఫీసరు వీళ్ళందరూ మేము చదువుకున్నాము, ఎందుకు చదువుకున్నాం? ఒకళ్ళు జగన్మోహన్ రెడ్డి చెప్పాడు అనుకున్నాం, లేదా సజ్జల రామకృష్ణ రెడ్డి చెప్పాడు అనుకున్నాం. మీకు జ్ఞానం లేదా? ఇంగిత జ్ఞానం లేదా? మనుషులు కదా, మానవత్వం లేదా? ఒక ఆడపిల్లని తీసుకొచ్చి 40 రోజుల పాటు గెస్ట్ హౌస్ లో ఆ అమ్మాయిని అంతకుముందు హింస పెట్టి ఈయన చేస్తారా? వీఆర్ హ్యూమన్ బీయింగ్స్. నీకు బిడ్డ ఉంటది, భార్య ఉంటది, చెల్లి ఉంటది, అక్క ఉంటది కదా, ఎవరైనా కావచ్చండి. సుప్రీంకోర్టే చెప్పింది మీరు ఎవరైతే మీ వ్యక్తిగత జీవితాలు వేరు, చట్టం వేరని చెప్పి స్పష్టంగా వ్యక్తిగత జీవితాల్లో మీరు సహజీవనం చేసిన సమర్థించిన పరిస్థితులు ఉన్నాయి కోర్టులు. కానీ ఇక్కడ నేనేమంటానంటే అత్యాచారం జరిగింది నా మీద, అమ్మాయి కేసు పెట్టింది. దాని మీద జిందాలు ఒక్క నిమిషం సార్ చిదంబరం, దాని మీద జిందాలు తను ఫైట్ చేసి నేను అత్యాచారం చేయలేదు ఆయన ప్రూవ్ చేసుకోవచ్చు. ఒక హ్యూమన్ బీయింగ్ గా రైట్స్ ఉన్నాయి, మాకు అభ్యంతరం లేదు. ఆయన మీద ఆయన చేసుకో, అది ఆయన అక్కడ చేసుకోవాలా దమ్ము ఉంటే, మనగాడైతే ఆయన సత్తా ఉంటే ఆ రాష్ట్రంలో చేసుకోవాలి. కానీ ఇక్కడికి వచ్చి ఈ సీఎంతో నువ్వు అవగాహన తెచ్చుకున్నావు, సజ్జలతో ఎవరితో అవగాహన తెచ్చుకొని ఒక ఆడపిల్లని ఆంధ్రప్రదేశ్ లో తీసుకొచ్చి ఫోటోలు తీయడము, పెద్ద పాపము, తప్పు. విల్సన్ గారు మౌఖికంగా ఒక ప్రశ్న వస్తుంది, దాన్ని కంక్లూడ్ చేద్దాం. మనం ఇప్పుడు 2014 నుంచి 19 వరకు టీడీపీ అధికారంలో ఉంది. అధికారం మారంగానే ఫస్ట్ టార్గెట్ అయిన వ్యక్తి ఏబి వెంకటేశ్వరరావు, అప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేశారు. 19 నుంచి 24 వరకు వైసీపీ ప్రభుత్వం ఉంది, మళ్ళీ ప్రభుత్వం మరి టీడీపీకి రాగానే మళ్ళీ ఇప్పుడు టార్గెట్ అవుతుంది మరి ఇంటెలిజెన్స్ చీఫ్ రామాంజనేయులు గారు. అంటే ఇట్లా ఇదే విధంగా చూస్తే ఇంటెలిజెన్స్ చీఫ్లు అన్న వాళ్ళని టార్గెటెడ్గా ప్రభుత్వాలు నడుస్తున్నాయి. దానికి కారణం అప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళు ప్రతిపక్షానికి సంబంధించిన రహస్యాలు, సమస్యలు, విషయాలు ఇవన్నీ తీసుకొని వచ్చి ప్రభుత్వాన్ని చెప్పడం వల్ల అక్కడ పోలీస్ ఆఫీసర్ ఆ పోస్ట్ అన్నది టార్గెట్ అవుతుంది అన్నది సామాన్యంగా జనాల్లోకి వెళ్ళే అవకాశం లేదంటారా? అది కాకుండా మరొక కీలకమైన అంశము ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పడం ద్వారా వాళ్ళు చేసిన తప్పుల్ని ఆ రెడ్ బుక్ రాజ్యాంగంలోని ఒక క్లాస్ కిందకి కన్వర్ట్ చేసేసి వాళ్ళు తప్పులు చేయలేదు, కేవలం టీడీపీ ఇలా ఒక బెదిరింపులకో కక్ష సాధించాలకో పాల్పడుతుందనే విధంగా. అంటే ఏబీ వెంకటేశ్వరరావు మీద ఆర్థిక పరమైన అంశాలు లేకపోతే పరికరాలు కొనుగోలు చేయించాడు, ఇది మహిళ విషయం కదా. ఒక మహిళగా ఆడపిల్లే కదా, కాబట్టి ఎవరు తప్పు చేసినా ఇట్లాంటి విషయాల్లో మనం ఖచ్చితంగా వ్యతిరేకించాలి, అందులో సందేహం లేదు. అసలు బట్టలు వేసుకోవడానికి కూడా అర్హత కాదు, మామూలు కాకి బట్టలే కాదు, మామూలు బట్టలు వేసుకోవడానికి కూడా అర్హత కాదు. అనాగరికులు పోయి ఎక్కడ అడవుల్లో బతకండి. మీరు ఏం పని మీకు ఇక్కడ? మీరు ఐపీఎస్ చదువుకొని ఎంత కష్టపడితే ఐపీఎస్ పోస్ట్ వస్తుంది? ఇందుకోసం వచ్చిందా? నేను చెప్తున్నానంటే చంద్రబాబు నాయుడు ఒక పొలిటీషియన్ అనుకుందాం, లేకపోతే మేము ఒక పొలిటీషియన్ అనుకుందాం, మా ఇంట్రెస్ట్లు 100 ఉండొచ్చు, కానీ మీకు రాజ్యాంగం ప్రకారం కదా ఐపీఎస్ ఉద్యోగం వచ్చింది. అదే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన రాజ్యాంగం ప్రకారం కదా ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. కాబట్టి ముఖ్యమంత్రి చెప్పినా చేయకూడదు, అందులో సందేహం లేదు. నీకు నచ్చకపోతే చేయనని చెప్పేసి తీసుకెళ్లి లూప్ లైన్ లో పడేస్తే ఉండు అక్కడ. నీకు ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ఉద్యోగమే కావాలని ఎవరు కోరుకున్నారు? మీ భార్య బిడ్డలు కోరుకున్నారా? లేకపోతే మీ అమ్మనాన్ని కోరుకున్నారా? పథకాలు కోరుకుంటున్నారు. వేరే హ్యూమన్ బీయింగ్, మానవ హక్కులు హరించుకుపోయిన తర్వాత మనిషి చచ్చినా ఒకటే బతికినా ఒకటే. ఏ మనిషికి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది? ఆడపిల్లలు చచ్చిపోయిన తర్వాత వాళ్ళు క్యాండిల్ పట్టుకొని తిరగడం కాదండి, బతికుండంగా కూడా వాళ్ళకి రెస్పెక్ట్ దెబ్బతినకూడదు. ఆ అమ్మాయి మీద తప్పులుంటే వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళు చర్యలు తీసుకోవచ్చు, వాళ్ళు అడగచ్చు, మాట్లాడచ్చు, ఆ హక్కులు మేము హరించాం. కానీ ఇక్కడ మన రాష్ట్రంలో జరిగింది కాబట్టి ఈ దుర్మార్గం చేసిన దాంట్లో ఆయన విషయాల గురించి ఏ రాష్ట్రమో లేకపోతే ఇంకొక ఏ రాష్ట్రమో నాకు తెలియదు, కానీ ఈయన ఇంటెలిజెన్స్ ఆఫీసర్ మన తెలుగోడు కదా, ఆయనకి మంచి పేరు కూడా ఉండేది కదా గతంలో. ఎందుకు అంత దిగజారిపోయారు? జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే నువ్వు చేశానో లేకపోతే సజ్జలు చేసి చెప్పానండి, ఓపెన్ స్టేట్మెంట్ చెప్పానండి. రైట్, ఫైనల్ కంక్లూజన్ శ్రీనివాస్ చౌదరి గారు. సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యాంగంలో మమ్మల్ని రెడ్ బుక్ రాసుకునే ఉన్నారు.
మేము రెడ్ బుక్ రాసుకున్నది తప్పు చేసిన అధికారులని తుప్పురా కొట్టాలని. ఆయన బ్లడ్ బుక్ రాశాడు కదా, మేము రెడ్ బుక్ రాస్తే ఆయన బ్లడ్ బుక్ రాశాడు. రైట్. అనంతబాబుని చెప్పే సుబ్రహ్మణ్యం ఎవరు? అదేవిధంగా ఈరోజు గోరంట్ల మాధవ్ని ఏళన చేస్తూ మహిళా లోకాన్ని చేసిన ఆ ట్వీట్లు కానీ ఆ పోర్న్ స్టార్ వీడియోలు ఏంటి? అలాగే ఈరోజు వాళ్ళ ఎమ్మెల్సీ అనంతబాబు గారు పెద్దల సభలంట, విజయసాయి రెడ్డిలు అంట, వీళ్ళందరూ చేస్తున్న వ్యవహారం చూస్తే వాళ్ళు తప్పులు చేసి ఇప్పుడు మా ప్రభుత్వం మీద మాట్లాడితే రెడ్ బుక్ అని మీరు ఏకంగా బ్లడ్ బుక్ రాశారే, అయితే ఇచ్చారే. కానీ శ్రీనివాసరావు ఇక్కడ సమస్య ఏంటంటే మీరు తీసుకుంటున్న చర్యలు కరెక్ట్ తప్పు అన్న డిస్కషన్ చేయడం కన్నా ముందు మీరు ఆల్రెడీ ఎవరి పేర్లు అయితే గతంలో మాట్లాడారో వాళ్ళు ఎవరైతే మమ్మల్ని ఇబ్బంది పెట్టారు వాళ్ళ సంగతి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత చూస్తామని మీరు ఎవరి పేర్లు అయితే చెప్పారో ఈ స్టార్టింగ్ కేసెస్ అన్ని వాళ్ళ మీద పడేటప్పటికి ప్రజల్లో కూడా ఏది నిజంగానే రెడ్ బుక్ అన్నది ఏదైనా ఉందా, ఆ ఉంటే అది రాసుకున్న దాన్ని మాత్రమే వీళ్ళు ఇప్పుడు అమలు చేస్తున్నారని ఒక మౌఖికంగా అయితే ఒక అనుమానం వస్తుంది కదా జనాల్లో. ఇంకా రెడ్ బుక్ ఓపెన్ చేయలే కదా, ఇంకా రెడ్ బుక్ సంబంధించిన పేర్లే బయట రాలేదు సార్. ఇది కదాంబరి జత్వాని కేసులో మహిళ పని చేస్తున్న దుర్మార్గ చర్యలతో భాగంగా వాళ్ళు చర్య తీసుకున్నాం. వీళ్ళు ఒకవేళ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తుండొచ్చు, 2 రోజులుగా పనిచేస్తుండొచ్చు, పాలేగలు కూడా ఉండొచ్చు. కానీ ఇది ఫస్ట్ కేసే. రెడ్ బుక్ లోని పేర్లు వస్తే చాలా వెళ్ళాలి. అంటే అలానే కాదు, ఇప్పుడు వల్లంనేని వంశీ అన్నారు, కొడాలి నాని అన్నారు, జోగి రమేష్ అన్నారు, వాళ్ళు బ్లడ్ బుక్ రాశారు. ఆ బ్లడ్ బుక్ లో వచ్చే పేర్లు ఇవన్నీ కాదు. రెడ్ బుక్ లో ఉన్న పేర్లు గతంలో కొన్ని లీక్ అయినాయి, గుర్తు శ్రీనివాసరావు గారు. గతంలో రెడ్ బుక్ లో ఉన్న పేర్లు కొన్ని లీక్ అయినాయి. అందులో వల్లంనేని వంశీ, కొడాలి నాని, జోగి రమేష్, ఈ నందిగాం సురేష్ ఇట్లాంటి పేర్లు అన్ని ఉన్నాయి. వాళ్ళ మీదనే ఇమీడియట్లీ స్టార్ట్ రాగానే జోగి రమేష్ సంబంధించి వాళ్ళ అబ్బాయి మీద మా పార్టీ ఆఫీస్ మీద, బాబు గారి ఇంటి పైన, కానీ వాడి మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. రెడ్ బుక్ నుండి పేర్లే కాదు, గత ప్రభుత్వాన్ని అధికారాన్ని 150 మంది ఎమ్మెల్యే ఇచ్చారని విర్రవీగిన గర్వంతో ఊగిన గత ప్రభుత్వ అధికారులు ఎవరు తప్పు చేసినా వదిలే ప్రసక్తే లేదు. మీద వెళ్తాము, రాకొడతామని వార్నింగ్ ఇస్తున్నాం. జగన్మోహన్ చేసినా, సజ్జలరామరెడ్డి చేసినా ఎవరు వీళ్ళేమి భారతదేశానికి, భారత రాజ్యానికి అతీతులు కాదు. ముఖ్యమంత్రి మాత్రం ఆయన ఏ తప్పు చేసినా. లాస్ట్ పాయింట్ కృష్ణాంజనేయులు గారు, ఇప్పుడు అంటే ఆ రెడ్ బుక్ పేరో లేకపోతే ఆ ఉన్న పేర్లు లీకేజ్ అని ఇంకోటనో మాట్లాడి కృష్ణాంజనేయులు గారు ఇవాళ వీళ్ళు చేస్తున్న పాలన పైన ఒక రకమైన అనుమానం కలిగేందుకో లేకపోతే అలాంటి అనుమానం రేకెత్తించడానికి వైసీపీకి అవకాశం ఇచ్చేందుకో జరుగుతుంది అన్నది ఒక మాట. ఆ మాటతో కంక్లూడ్ చేద్దాం ప్లీజ్. ఇక్కడ ఒకటండి, ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు రాజకీయ పరమైనటువంటి అనేకమైనటువంటి టార్గెట్స్ తో వెళతారు. కానీ ఐపీఎస్ ఆఫీసర్స్ కానీ ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ ఎవరైతే కార్యనిర్వాహక వ్యవస్థలో ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా చట్టబద్ధంగాను రాజ్యాంగబద్ధంగాను వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విషయంలో పరిధి దాటి వ్యవహరించినటువంటి వాళ్ళందరూ కూడా అధికారులు ఖచ్చితంగా వాళ్ళు సమస్యలు ఎదుర్కొనేదానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు 5 ఏళ్లు వైసీపీ ఉంది, తర్వాత ఇప్పుడు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి. ఆ ప్రభుత్వంలో అయినా ఈ ప్రభుత్వంలో అయినా సరే పరిధి దాటి వ్యవహరించినటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి దానికి అవకాశం. అందుకనే అందరూ ఐపీఎస్ ఆఫీసర్లు, అందరూ అధికారుల మీద చర్యలు లేవు కదా. ఎవరైతే తప్పు చేశారో వాళ్ళ మీద చర్యలు ఉంటున్నాయి. కాబట్టి ఆ తప్పు జరగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఇద్దరు, 2 వ్యవస్థలు వేరు వేరు. ప్రభుత్వం ప్రజల ద్వారా గెలుకున్నటువంటి ప్రభుత్వాలు, కార్యనిర్వాహక వ్యవస్థ వేరు. వీళ్ళిద్దరు కుమ్మక్కైతే నష్టం ఎవరికంటే ప్రజలకే. వీళ్ళిద్దరు కుమ్మక్క అవటం వల్ల ఎవరైతే బాధితులు సామాన్యుల మీద లేకపోతే ఇంకొకళ్ళ మీద ఇబ్బందులు గురి చేసేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగినటువంటి దాని మీద వైసీపీ వాళ్ళు సివిల్ ఇష్యూస్ వస్తే ఎక్కడ పోలీసులు అరెస్ట్ చేస్తారా, కోర్టుకి వెళ్ళమంటారు. మరి ఇక్కడికి వచ్చేసరికల్లా అంతలా ఎందుకు పుట్టుకొచ్చింది ప్రేమ మీకు? రైట్. ఇవన్నీ కనబడతా ఉన్నాయి కదా. థ్యాంక్ యూ వెరీ మచ్ విల్సన్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ కృష్ణాంజనేయులు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ చౌదరి గారు, అలాగే లక్ష్మణ్ గారు. ఓవరాల్గా చూస్తే మాత్రం నిజంగానే అంటే ప్రభుత్వానికి సంబంధించిన ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళందరూ కలిసి పనిచేయాలి. కానీ వాళ్ళు కామన్ టాపిక్ కంపల్సరీ ప్రజలకు సేవ చేసే ఉద్దేశం ఉండాలి తప్ప ఇబ్బంది పెట్టడమో లేకపోతే ఇలా కుమ్మక్కు అనే ఒక మాట వచ్చేలాగా ఒకవేళ వాళ్ళు ఏదైనా వ్యవహరిస్తే ప్రభుత్వాలు మారినప్పుడు ఇబ్బంది పడే అవకాశం ఉంది అన్నది ఇవాళ కనిపిస్తోంది. ఇది వాళ్ళ విషయం. రేపటి మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.